హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ టెట్ డిఎస్సికి సంబంధించి చాలా క్లాసెస్ అనేవి చెప్పేసాము. ఇంగ్లీష్ టెక్స్చువల్ గ్రామర్కి సంబంధించి 7th క్లాస్ వరకు కంప్లీట్ చేసుకొని మొత్తం గ్లాసరీ వొకాబులరీ గ్రామర్ అంతా చెప్పేసాము. 8th క్లాస్లో ఏం చేస్తున్నామంటే కేవలం టెక్స్చువల్ గ్రామర్ మాత్రం చెప్పేసి తర్వాత ఆఫ్టర్ టెట్ గ్లాసరీ అలాగే ఆథర్స్ చెప్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో 8th క్లాస్లో ఆల్రెడీ 3 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది టెక్స్చువల్ గ్రామరు. ఈ రోజు మిగతా చాప్టర్ల గురించి తెలుసుకుందాం. ఓకే, లుక్ ఎట్ దీస్ 2 సెంటెన్సెస్. ఇక్కడ హ్యాడ్ టు అనేది ఏం తెలియజేస్తుంది రెండింటిలో అంటే హ్యాడ్ టు అనేది తనకి చాలా ఇంపార్టెంట్, అది తనకి తప్పనిసరి అనే విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే హ్యావ్ టు అన్న హ్యాస్ టు అన్నా సరే ఏంటంటే హ్యావ్ టు హ్యాస్ టు అంటే రెగ్యులర్ రికరింగ్ ఆబ్లిగేషన్ ని తెలియజేస్తాయి అన్నమాట. మరి హ్యావ్ టు హ్యాస్ టు అనేది రెండు కూడా ప్రెసెంట్ టెన్స్ లోనే వాడతాము. హ్యావ్ టు అనేది ఐతో ఖచ్చితంగా హ్యావ్ వాడతాం, బీతో హ్యావ్ వాడతాం. హ్యాజ్ అనేది మనము సింగులర్ కి వాడతాం అనమాట. హీ షీ అలాంటికి హ్యాజ్ వాడతాము. హీ షీ ఇట్ అలాంటికి హ్యాజ్ టు వాడతాం అనమాట ప్రెసెంట్ టెన్స్ లోకినా. లేదు పాస్ట్ టెన్స్ వచ్చింది, పాస్ట్ టెన్స్ కి సంబంధించి ఏదైనా క్లూ వచ్చింది, లాస్ట్ ఇయర్ అనొచ్చు, ఇలాంటివి ఏవైనా ఎస్టర్డే అనొచ్చు, ఇలాంటివి వచ్చాయంటే మనం హ్యాడ్ టుని యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, రెగ్యులర్ రికరింగ్ ఆబ్లిగేషన్ అంటే అది ఎప్పటికప్పుడే చేసే బాధ్యత. అంటే ప్రతిరోజు కావచ్చు, ప్రతి నెల కావచ్చు, ప్రతి సంవత్సరం కావచ్చు, చేసే ఒక డ్యూటీ లాంటిది అనమాట. వాటికి మనము హ్యావ్ టు హ్యాస్ టు అనేది వాడతాం. హ్యాడ్ టు అంటే అది ఇంకా వాళ్ళకి అది తప్పనిసరి ఇంపార్టెంట్ అనే మీనింగ్ అయితే వస్తుంది. హ్యాడ్ టు అయితే పాస్ట్ టెన్స్ లో, హ్యావ్ టు అయితే హ్యాస్ టు అయితే ప్రెసెంట్ టెన్స్ లో మనము వాడతాము. ఓకేనా, సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇచ్చారు. ఆ బ్లాంక్స్ లో హ్యాడ్ టు కానీ హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ ఏదో ఒకటి మనము ఫిల్ చేయాలన్నమాట. ఐ డాష్ కట్ మై హెయిర్ ఎవ్రీ మంత్. ఇక్కడ మనకి ఎవ్రీ అనేది వచ్చింది, ఇది ఖచ్చితంగా ప్రెసెంట్ టెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఎవ్రీ మంత్ అనేది రెగ్యులర్ ఆబ్లిగేషన్ అనమాట, రికరింగ్ ఆబ్లిగేషన్. సో ఇక్కడ మనము ఐతో ఏం వాడతాం, హ్యాజ్ వాడతామా హ్యావ్ వాడతామా అనేది చూసుకోవాలి. ఖచ్చితంగా ఐతో ఎప్పుడు కూడా హ్యావే వాడతాం కాబట్టి ఐ హ్యావ్ టు కట్ మై హెయిర్. ఓకే, నెక్స్ట్ వి డాష్ గో ఫర్ స్విమ్మింగ్ లెసన్స్ లాస్ట్ ఇయర్. ఇది గతంలో జరిగిపోయిన దాని గురించి పాస్ట్ టెన్స్ లో తెలియజేస్తుంది కాబట్టి హ్యాడ్ టు అనేది వాడాము. నెక్స్ట్ షీ డాష్ టెల్ ద ప్రిన్సిపల్ ద ట్రూత్. ఖచ్చితంగా ప్రిన్సిపల్ కి నిజం అయితే తెలియజేయాలి, అది ఆబ్లిగేషన్ అనమాట. మరి ఇక్కడ మనం హ్యావ్ వాడతామా హ్యాజ్ వాడతామా అనేది డౌట్. ఖచ్చితంగా మనం హ్యాజే వాడాలి, సింగులర్స్ కి హ్యాజ్ వాడాలి కదా. సో షీ హ్యాస్ టు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి దే డాష్ టేక్ ద బేబీ టు ద డాక్టర్. వాళ్ళు డాక్టర్ దగ్గరికి బేబీని తీసుకెళ్ళాలి, అది తప్పనిసరే కదా, నెసెసిటీయే కదా. సో ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ దగ్గరికి తప్పనిసరిగా తీసుకెళ్లాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనం హ్యాడ్ టు అనేది యూజ్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ వి డాష్ కంప్లైంట్ టు ద పోలీస్ అబౌట్ ద నాయిస్. మనం ఖచ్చితంగా పోలీసులకి ఆ గొడవ గురించి కంప్లైంట్ చేయాలి, ఇది ఆబ్లిగేషన్ అనమాట. సో ఆబ్లిగేషన్ కి మనము హ్యావ్ టు అనేది వాడతాం, ఎందుకు అక్కడ వి ఇచ్చారు కాబట్టి. సో సింగులర్ అయితే హ్యాజ్ వాడు ఉండేవాళ్ళు. నెక్స్ట్ రోమిత్ డాష్ ఫినిష్ హిస్ హోంవర్క్ బిఫోర్ హీ కుడ్ కమ్. ఇక్కడ కుడ్ అనేది మనకి పాస్ట్ టెన్స్ ని తెలియజేస్తుంది. సో హ్యాడ్ టు యూజ్ చేసాం. ఐ డాష్ రిపేర్ మై సైకిల్ ఎస్టర్డే. సో ఇక్కడ కూడా మనకి పాస్ట్ టెన్స్ అని తెలిసిపోతుంది. హ్యాడ్ టు పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు అలాగే నెసెసిటీని ఖచ్చితంగా అది ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఆ పని జరగాలి అని తెలియజేసినప్పుడు హ్యాడ్ టు వాడతాము. అలా కాకుండా రెగ్యులర్ డ్యూటీస్ రికరింగ్ ఆబ్లిగేషన్స్ కి మనము హ్యావ్ టు లేదా హ్యాష్ టు వాడతాము. హ్యావ్ టు అనేది ఐ వీలతో వాడతాము, సింగులర్స్ తో హ్యాష్ టు వాడతాము. ఓకేనా, ఇది ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి ఫిల్ చేసాం అనమాట. నెక్స్ట్ చూద్దాము, ఇక్కడ మనకి కొన్ని ఇడియమ్స్ ఇచ్చారు ఈ లెసన్ కి సంబంధించి. అయితే వాటి మీనింగ్ ఏంటి, అందులో ఒక వర్డ్ అనేది బ్లూ కలర్ లో ఇచ్చారు. ఆ ఇచ్చిన వర్డ్ అనేది నౌనా వెర్బా యాడ్జెక్టివ్ యాడ్వర్బా చెప్పాలన్నమాట. సో ఇప్పుడైతే మనము చూద్దాం. ఎట్ లేదా ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్ అంటే నియర్ బై అండి, అంటే దగ్గరలో ఉంది అని తెలియజేయడానికి మనము
దీన్ని వాడతాం అన్నమాట. సో ఇక్కడ క్లోజ్ అనేది ఏంటంటే యాడ్జెక్టివ్. ఓకేనా. నెక్స్ట్ బ్రేక్ ఇంటూ ఏ స్మైల్. జనరల్ గా మన తెలుగు మీడియం వాళ్ళు బ్రేక్ ఇంటూ ఏ స్మైల్ అంటే ఏమనుకుంటారు, నవ్వడం ఆపేసాడేమో అని అనుకుంటారు, కానీ పప్పులో కాలేసినట్టు అనమాట. సో బ్రేక్ ఇంటూ ఏ స్మైల్ అంటే సడన్ గా నవ్వడం స్టార్ట్ చేయడం అనమాట. అంటే దేన్నైనా చూసి కావచ్చు, దేన్నైనా విన్ని కావచ్చు. ఓకేనా. సో అలాంటప్పుడు బ్రేక్ ఇంటూ ఏ స్మైల్ అని చెప్పి వాడతాం అనమాట. ఇక్కడ బ్రేక్ అనేది ఏంటంటే వెర్బ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్యారీ ఆన్ అంటే ఏంటి, కంటిన్యూ చేయడం కదా. ఇక్కడ మరి క్యారీ అంటే ఏంటంటే వెర్బ్. హ్యావ్ ఏ క్లీన్ రికార్డ్ అంటే ఎలాంటి రిమార్క్స్ లేకుండా అతని హిస్టరీలో వితౌట్ ఎనీ బ్యాడ్ రిమార్క్ ఉండడం అనమాట. ఇక్కడ దాని మీనింగ్ అయితే అది ఇడియం మీనింగ్. క్లీన్ రికార్డ్ అంటే ఏంటంటే యూ మే ఫైండ్ రిలేటెడ్ మీనింగ్స్ అని చెప్పి వాళ్ళు ఇచ్చేసారు. క్లీన్ రికార్డ్ అన్న అంతే, ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఉండడం. ఓకే. బీట్ అబౌట్ ద బుష్ అంటే, బీట్ అబౌట్ ద బుష్ అంటే ఇక్కడ బీట్ అంటే వెర్బ్ అని ఇచ్చేసాడు. బీట్ అబౌట్ ద బుష్ అంటే అంటే ఏది చెప్పాలో అది చెప్పకుండా మిగతా ఏమంటారు దాన్ని సొల్లంతా చెప్తా ఉంటారనమాట. మనము కొన్ని ఎక్కడైనా వినొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు, కొన్ని వీడియోలు కూడా వినొచ్చు అనమాట. వాళ్ళు ఏది చెప్పాలనుకున్నారో అది చెప్పేసరికి వీడియో మధ్యలోకో ఎండింగ్కో వెళ్ళిపోద్ది, ముందంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏమనొచ్చు అంటే బీట్ అబౌట్ ద బష్ అని అనొచ్చు అనమాట. నాట్ టు టాక్ ఇన్ స్ట్రైట్ ఫార్వర్డ్ మేనర్ వాడేటప్పుడు ఈ ఐడియంని వాడతారు. సో వీటి మీనింగ్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా తెలియజేశానని అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టడీ ద సెంటెన్సెస్ ఇన్ ద కాలమ్ బిలో అని ఇచ్చారండి. ఇది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ ని చూపిస్తుంది. ఇక్కడ మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ ప్లస్ V3 ప్రెసెంట్ పర్ఫెక్ట్ ని చూపిస్తుంది అనమాట. హ్యావ్ లేదా హ్యాస్ V3 ఉంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనమాట. సో ఐ సా దిస్ మూవీ ఎస్టర్డే, ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ ఆల్రెడీ. బిపిన్ బాబు వర్క్డ్ హియర్ ఫర్ ఏ వీక్ లాస్ట్ ఇయర్. బిపిన్ బాబు హ్యాస్ వర్క్డ్ హియర్ సిన్స్ 2003. Chunilal wrote to a publisher last week. Chunilal has written to publisher. I visited Ranchi once long ago. I have visited Ranchi once before. ఇక్కడ ఇదైతే ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఈ రెండిటి బట్టి నేనైతే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనకి కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ లో నిన్న మనం ఏం తెలియజేసుకున్నాము, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ రెండు ఉంటాయి. స్టార్టింగ్ వచ్చింది పాస్ట్ పర్ఫెక్ట్, దాని తర్వాత జరిగేది సింపుల్ పాస్ట్ లో పెట్టాలి, అది కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అని చెప్పాను. అలాగే ఇది కూడా ఒక రకమైన కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అన్నమాట. ఎలా అంటే మనకి ఎక్కడైతే ఎగ్జాక్ట్ టైం అనేది మెన్షన్ చేస్తారో దాన్ని సింపుల్ పాస్ట్ లో పెట్టేసి ఎగ్జాక్ట్ టైం తెలియని దాన్ని మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంచుతాం అనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్. ఓకేనా. మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్టర్డే అని, లాస్ట్ ఇయర్ అని, లాస్ట్ వీక్ అని, వన్స్ లాంగ్ ఎగో అని, ఏదో ఒకటి ఒక టైం పర్టికులర్ గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఏంటి ఆల్రెడీ అని, సిన్స్ అని, ఇలా మనకి వన్స్ బిఫోర్ అని పర్టికులర్ గా మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇలాంటి వాటిని మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంచి వీటిని మనం సింపుల్ పాస్ట్ లో ఉంచుతాం అనమాట. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ దాన్ని బట్టి మనకు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అవి లెసన్ కి సంబంధించి మనకు అంత అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే జంబుల్డ్ సెంటెన్స్ ఇచ్చారు. ఆ జంబుల్ సెంటెన్స్ ని ఫస్ట్ ఆన్సర్ చేయాలన్నమాట. అంటే కరెక్ట్ ఆర్డర్ లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ సెంటెన్స్ లో ఇడియం ఏదో కనిపెట్టాలి. ఆ ఇడియం కనిపెట్టి రాసిన తర్వాత దాని మీనింగ్ ని మనము చెప్పుకుందాం. ఓకేనా. ఇది వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకేనా. సో ఒక్కటైతే మనకు వాళ్ళే ఇచ్చేసారు, చూద్దాము. వానిష్డ్ ద కార్ సీమ్ టు ఇంటూ థిన్ హ్యావ్ ఎయిర్ అని చెప్పి ఇంకా ఇదట అడిది మొత్తానికి ఇచ్చేసారు. సో దాని కరెక్ట్ ఆర్డర్ ఏంటంటే ద కార్ సీమ్ టు హ్యావ్ వానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న ఇడియం ఏంటంటే వానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్ అనేది ఇడియం అన్నమాట. ఇది ఇడియం. వానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్ అనేది ఇడియం. అయితే ఈ ఇడియం కి మీనింగ్ ఏంటంటే డిసపియర్డ్ ఆర్ వానిష్డ్ ఇన్ ఏ మిస్టీరియస్ వే. అంటే మాయం అవ్వడం, అదృశ్యం అవ్వడం, తెలియకుండా అని చెప్పి
మీనింగ్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ స్టాప్ అండ్ టెల్ మీ బీటింగ్ అబౌట్ వాట్ యు వాంట్ ద బుష్. ఇక్కడ మనకి జంబుల్డ్ సెంటెన్స్ అయితే చెప్పాను. దాని కరెక్ట్ ఆర్డర్ ఏంటంటే స్టాప్ బీటింగ్ అబౌట్ ద బుష్ అండ్ టెల్ మీ వాట్ యు వాంట్. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఇక్కడ 2 అని రాసేసారు, అది కాదు, వాట్ యు వాంట్ అనమాట. నెక్స్ట్ ఇడియం ఏంటంటే బీటింగ్ అబౌట్ ద బుష్ అనేది ఇడియం. ఆల్రెడీ నేను మీకు బీట్ అబౌట్ ద బుష్ అని చెప్పాను కదా. సో బీటింగ్ అబౌట్ ద బుష్ అనేది ఇడియం అనమాట, అంటే డొంక తిరుగుడుగా మాట్లాడడం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ జంబుల్డ్ సెంటెన్స్ చెప్తాను చూడండి. డోంట్ పే ఇఫ్ యూ అటెన్షన్ యూ మైట్ ద రాంగ్ ట్రైన్ టు ద అనౌన్స్మెంట్ బోర్డ్ అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ యూ డోంట్ పే అటెన్షన్ టు ద అనౌన్స్మెంట్ యూ మైట్ బోర్డ్ ద రాంగ్ ట్రైన్ అనమాట. ఓకేనా. ఇఫ్ యూ డోంట్ పే అటెన్షన్ టు ద అనౌన్స్మెంట్ యూ మైట్ బోర్డ్ ద రాంగ్ ట్రైన్. ఇది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. మరి ఇందులో మనకి ఇచ్చిన ఇడియం ఏంటి, ఎక్కడ దాక్కొని ఉంది అంటే పే అటెన్షన్ టు, అంటే శ్రద్ధగా వినాలి అనేది ఇడియం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ద విలేజర్స్ ట్రైడ్ ద క్రైమ్ ఆన్ ద యంగ్ ఉమెన్ టు పిన్. ఇది జంబుల్ సెంటెన్స్. దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆర్డర్ ఏంటి అంటే ద విలేజర్స్ ట్రైడ్ టు పిన్ ద క్రైమ్ ఆన్ ద యంగ్ ఉమెన్ అనేది కరెక్ట్. మరి ఇందులో ఉన్న ఇడియం ఏంటి అంటే పిన్ క్రైమ్ ఆన్. ఓకే. ఇందులో ఉన్న ఇడియం ఏంటి అంటే పిన్ క్రైమ్ ఆన్ అనమాట, అంటే ఇంప్లికేట్ ద ఇన్నోసెంట్ అనమాట. అంటే ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళని ఇరికించే టైంలో ఇలాగ మనము టు పిన్ ద క్రైమ్ అని చెప్పి లేదా పిన్ క్రైమ్ ఆన్ అని చెప్పి అంటా ఉంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ చూసారా విలేజెస్ అనేవాళ్ళు ఆ అమ్మాయి మీద తోసేయడానికి ట్రై చేశారు కదా. సో అలా ఇరికించడం అనమాట. వాళ్ళు ఏదో చేసేసి అవతల వాళ్ళని ఇరికించేస్తూ ఉంటారు, అలాంటప్పుడు ఈడియం వాడతారనమాట. నెక్స్ట్ బిపిన్ బాబు ఆర్డర్స్ టు టెల్లింగ్ పీపుల్ అండర్ లవ్ డాక్టర్స్ ఈట్ ఎర్లీ దట్ హీ వాజ్. కరెక్ట్ ఆర్డర్ ఏంటి అంటే బిపిన్ బాబు లవ్ టెల్లింగ్ పీపుల్ దట్ హీ వాజ్ అండర్ డాక్టర్స్ ఆర్డర్ టు ఈట్ ఎర్లీ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇందులో ఉన్న ఇడియం ఏంటి అంటే అండర్ ఆర్డర్స్. మరి దాని మీనింగ్ ఏంటి అంటే సూచనలు ఇవ్వడం. ఓకేనా. ఓకేనా. నెక్స్ట్ ద స్టూడెంట్స్ ద టీచర్ హిస్ ఐబ్రోస్ వెన్ సెడ్ దట్ ఆల్ దేర్ లెసన్స్ రైజ్డ్ దే హ్యాడ్ రివైజ్డ్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆర్డర్ ఏంటి అంటే ద టీచర్ రైజ్డ్ హిస్ ఐబ్రోస్ వెన్ ద స్టూడెంట్స్ సే దట్ దే హ్యాడ్ రివైజ్డ్ ఆల్ దేర్ లెసన్స్ అనేది. సో ఇక్కడ ఇడియం వచ్చేసి రైజ్ వన్స్ ఐబ్రోస్ అనమాట, అంటే టు ఫీల్ అనాయిడ్. ఇక్కడ మనకి టు ఫీల్ అనాయిడ్ అంటే చిరాకుగా ఫీల్ అవ్వడం అనమాట. రైజ్డ్ వన్స్ ఐబ్రోస్ అంటే చిరాకుగా ఫీల్ అయితేనే కదా కనుబొమ్మలు పైకి లేపుతాం, అలా గుర్తెట్టేసుకోండి. ఓకేనా. ఇక్కడ మనకు వచ్చిన ఇడియమ్స్ ఏంటి అంటే పే అటెన్షన్ టు శ్రద్ధగా వినాలి, పిన్ క్రైమ్ ఆన్ అంటే అవతల వ్యక్తి మీద ఇరికించి తప్పు తోసేయడం, అండర్ ఆర్డర్స్ అంటే సూచనల క్రింద, ఆ తర్వాత రైజ్ వన్స్ ఐబ్రోస్ అంటే టు ఫీల్ అనాయిడ్ చిరాగ్గా ఫీల్ అవ్వడం అనమాట. ఇంకొకటి ఏంటంటే వ్యానిష్డ్ అని చెప్పుకుంది కదా. సో వ్యానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్ అంటే ఇక్కడ మనకి అదృశ్యం అవడం, మాయం అవడం అని. తర్వాత బీటింగ్ అబౌట్ ద బుష్ అంటే చెప్పాను కదా, సొల్లంతా మాట్లాడడాన్ని అలా అంటారని. సో ఇదన్నమాట 8th క్లాస్లో ఉన్న 4th లెసన్లో ఉన్న టోటల్ గ్రామర్ని అయితే నేను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. చాలా మంది రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు అడుగుతున్నారు అనమాట, అంటే ప్రీవియస్ క్లాసెస్ ఎలా చూడాలి, ఇంతకు ముందు పెట్టిన వీక్లీ టెస్ట్లు అనేవి ఎలా రాయాలి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి వీడియో కింద మన నేమ్ ఉంటుంది, తారక్ వాహిని TET&DSA అని. ఆ పక్కన సర్కిల్లో DP ఉంటుంది. మీరు DP మీద క్లిక్ చేస్తే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మన నేమ్ కింద హోమ్ అని, వీడియోస్ అని, షార్ట్స్ అని, ప్లేలిస్ట్ అని, కోర్సెస్ అని ఉంటాయి. సో మీరు ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే వరుసగా మీకు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్, ఒక్కొక్క సబ్జెక్ట్ లో మళ్ళీ సపరేట్ గా కూడా ప్లేలిస్ట్లు అనేవి పెట్టడం జరిగింది. సో మ్యాథ్స్ విషయానికి వస్తే టాపిక్ వైజ్, క్లాస్ వైజ్, అలాగే Day 1 to Day 18 అని చాలా ప్లేలిస్ట్స్ ఉన్నాయి. అండ్ సైన్స్ సోషల్ కి EVS అనే ప్లేలిస్ట్ ఉంది. ఇంగ్లీష్ విషయానికి వస్తే టాపిక్ వైజ్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, క్లాస్ వైజ్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అనమాట. ఇలా దేనికది సపరేట్ గా నేను ప్లేలిస్ట్లు అనేవి పెట్టడం జరిగింది. మీరు అవన్నీ చూసి
చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. తర్వాత ఎగ్జామ్ ఎలా రాయాలి, ఇంతకు ముందు పెట్టిన ఎగ్జామ్స్ అన్ని ఎలా రాయాలని అడుగుతున్నారు. నేను మీకు టెలిగ్రామ్లో మీరు ఇప్పుడు కొత్త మెసేజ్లు ఏమైనా ఒకవేళ ఉంటే కొంచెం దాన్ని కిందకి స్క్రోల్ చేస్తే మీకు పైన ఉంటాయి అన్నమాట. నేను పిన్ చేసి కూడా ఉంచాను, ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్ అని చెప్పి పిన్ చేసి కూడా ఉంచాను ఒక మెసేజ్. దాని కింద ఇప్పటి వరకు ఎన్ని టెస్ట్లు అయితే పెట్టామో ప్రతి టెస్ట్ని కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలా రాయాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి. లింక్ క్లిక్ చేయగానే ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది. స్టార్ట్ ద క్విజ్ అని చెప్పి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఆ పాత ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫ్రీగా రాసుకోవచ్చు. మన క్లాసెస్ అన్నీ ఫ్రీగా చూసుకోవచ్చు. ప్రతి సబ్జెక్ట్లో కూడా ఎంతో కొంతవరకు సిలబస్ అనేది చెప్పడం జరిగింది. సో ప్రతి దాన్ని కూడా యూజ్ చేసుకొని మీరు టెట్ ఎగ్జామ్ అనేది బాగా రాస్తారని అనుకుంటున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ.